అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ఈ రోజున నరసాపురంలో ఏదైతే గోదావరి ఉందో మనం చూస్తున్న గత 2 రోజుల నుంచి కూడా ఈ వర్షపాతం వల్ల మరి గోదావరి ఉధృతం అవడం కూడా మనం చూస్తున్నాం. మరి భద్రాచలంలో కూడా ఈ రోజు 7 గంటలకి మరి మొదటి ప్రమాదక సూచన హెచ్చరిక ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. అదేవిధంగా నరసాపురం ప్రాంత ప్రజలు కూడా మరి ఈరోజు 10 లక్షల క్యూసెక్ వాటర్ ఇక్కడికి బయటకు వెళ్తుంది కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి కమిషనర్ గారు కానీ, మరి కన్జర్నెంట్ ఏఈ గారు కానీ, డిపార్ట్మెంట్ అందరూ కూడా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దగ్గరుండి ఏ ఇబ్బంది లేకుండా మరి ప్రజలకు ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. మరి ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాం, రాబోయే 2 రోజుల్లో కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఏంటంటే ఒకవేళ ఎక్కువ మనకు వస్తే కనుక మీరందరూ కూడా ఏదైతే డిపార్ట్మెంట్ సూచనల మేరకు మీరందరూ కూడా దాన్ని ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే గతంలో చూసుకున్నాం 16 లక్షలు మరి ఆ రోజు రావడం కూడా ఎక్కడా కూడా నరసాపురానికి ఎక్కడో కూడా ఇబ్బందికర పరిస్థితి రాలేదు. మరి 2022లో చూసాం, మరి ఆ రోజు 26 లక్షల క్యూసెక్ వాటర్ రావడం ఆ రోజున ప్రజలను కొంత నరసాపురం ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చింది. మరి అలాంటి పరిస్థితి రాదని చెప్పి మనం ఈ రకంగా తెలియజేసుకున్నాం. మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి ఎప్పటికప్పుడు ఈ 2-3 రోజులు కూడా కొద్దిగా ఏదైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ కన్సంతలు ఉంటే కనుక ప్రజలకు ఎక్కడ ఇబ్బంది రాదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అధికారులు కూడా పూర్తిగా మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండి మరి ఇక్కడ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మరి ఆయన కూడా చూసుకున్నారు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు పూర్తిగా రక్షణ కల్పించే విధంగానే మరి చర్యలు తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ సీజనల్ డిసీజెస్ అన్నీ వస్తున్నాయి. ప్రజలు కూడా ఏంటంటే మీకు కూడా ఒకటే చెప్పేది, ఎప్పటికప్పుడు మీరు అందరూ త్రాగే డ్రింకింగ్ వాటర్ కూడా తాగితే కనుక కొంత ఈ వ్యాధులకి డిసీజ్కి మనం దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 4 రోజులు కూడా కొన్ని మీరు వేడి నీళ్లు, వెచ్చనీళ్ళు తాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.